అని చెప్తారనమాట. మరో సందేహం గురువుగారు, వైజాగ్ నుంచి రజిత గారు అడుగుతున్నారు, సత్సంగం అంటే ఏంటి తెలియజేస్తారా గురువుగారు అని. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు. సత్సంగం వలన మంచి ప్రయోజనం అనేటువంటిది లభిస్తుంది. సత్ సంగం అని 2 పదాలు ఉన్నాయి అందులో. సంగం అంటే కలవడం. ఎవరితో కలవడము? సత్సంగం. సత్ అంటే మంచి, మంచి వ్యక్తులతో కలవడాన్ని సత్సంగము అంటారనమాట. అలా కొంతమంది ఉత్తములైనటువంటి వారి చేత కలిసి ప్రయాణించడము, వారి చేత చర్చలు చేయడము, ఇష్టాగోష్ఠి చేయడం వలన అది సత్సంగం అవుతుంది. దానివలన నీకున్నటువంటి దుర్గుణాలు తొలగిపోయి ఆధ్యాత్మికంగా ఎదగడానికి, మంచి మార్గంలో నీవు ప్రయాణించడం కోసము ఈ సత్సంగం అనేటువంటిది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఓ సందర్భంలో చెప్తారనమాట, 100 పుస్తకాలు చదివింది ఒక ఎత్తు అయితే గనక ఒక గొప్ప వ్యక్తి చేత 1 గంట సేపు మాట్లాడితే 100 పుస్తకాలు చదివినతో సమానము అని చెప్తారు. కనుక అలా ఉత్తములైనటువంటి వారు, సాధు సత్పురుషులు, పండితులు, ఇలాంటి వారి చేత సత్సంగం చేయడం వలన మనకు జీవితం కూడా మంచి మార్గంలోకి వెళుతుంది. మనలో ఉన్నటువంటి అవలక్షణాలు, చెడు లక్షణాలు అన్నీ కూడా మనము దూరం పెట్టుకోగలుగుతాము. మన జీవితం కూడా చక్కగా నడవగలుగుతుంది. కనుక సత్సంగం అనేటువంటిది చాలా అవసరము. ప్రతి ఒక్కరికి కూడా